Welcome to Bundy. Let's talk. స్టాక్ మార్కెట్ పరిస్థితులు కన్నా చూస్తూ ఉంటే కన్నా నాకేం అర్థమవుతుందంటే దాదాపు నేను ఒక 1.5 ఇయర్ 2 ఇయర్స్ నుంచి కొద్దిగా కీన్గా అబ్జర్వ్ చేస్తూ వస్తూ ఉన్నాను స్టాక్ మార్కెట్లో జరుగుతున్నటువంటి పరిస్థితులు. ఆ, అక్కడ ఉన్నటువంటి ఆర్టికల్స్, అక్కడ ఉన్నటువంటి మనుషులు, వాళ్ళ పరిస్థితులని నేను స్టడీ చేస్తూ వస్తూ ఉన్నాను. వాళ్ళు ఎలాగా సర్వైవ్ అవుతున్నారు స్టాక్ మార్కెట్లో, ఎలాగా ఎర్న్ చేయగలుగుతున్నారు అన్న దాని గురించి చూస్తూ ఉంటే కన్నా నాకు ఒక ఆర్టికల్ కనపడుతుంది. ఈ ఆర్టికల్ ఏంటంటే, నేను కూడా ఎప్పుడు ఎక్కువ బిలీవ్ చేస్తానేది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. అంటే సమాజంలో చాలామంది పని చేసుకునేటోళ్ళు, ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో నాకు తెలిసినంత వరకు వీళ్ళందరూ ఫోకస్ చేయాల్సింది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ మీద ఫోకస్ చేయాలన్నది నా అభిప్రాయం. ఎందుకంటే ట్రేడింగ్ వైపు కానీ షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ వైపు కానీ మూవ్ అయితే కనుక పని చేసుకునేటోళ్ళకి, డైలీ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో మార్నింగ్ టు ఈవినింగ్ 9 to 5 జాబ్ చేసేటోళ్ళు ఎవరైతే ఉంటారో మీ అందరికీ సూటబుల్ కాదన్నది నా అభిప్రాయం మాత్రమే. మీకు సూటబుల్ అయ్యి మీరు పని చేసుకోగలిగితే కనుక, ఏం చేసుకోగలిగితే కనుక నాకు ఎలాంటి భేదాభిప్రాయం లేదు. కాకపోతే నా ఉద్దేశం ఏంటంటే, ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో వీళ్ళందరూ ఫోకస్ చేయాల్సింది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ మీద ఫోకస్ చేయాలన్నది నా అభిప్రాయం. కాకపోతే మీరు చూడండి, నేను ఒక ఆర్టికల్ చూశాను ఈ మధ్యనే రీసెంట్గా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి. ఈ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ద్వారా ఏంటంటే అద్భుతాలు జరిగే అవకాశం ఉంది. ఏ వ్యక్తి జీవితంలోనైనా అద్భుతం జరిగేటటువంటి అవకాశం ఉంది. కాకపోతే చాలా పేషెన్స్ ఉండాల్సి ఉంటుంది. అట్ ద సేమ్ టైం కొద్దిగా నాలెడ్జ్ కూడా ఉండాల్సిన అవసరం ఉంటుంది. మీరు చూడండి, నేను ఒక ఆర్టికల్ ఇక్కడ ఏదైతే నేను ఒక ఆర్టికల్ డిస్ప్లే చేస్తా ఉన్నానో సైడ్, ఈ ఆర్టికల్ ఏంటంటే కనుక దాదాపు 2001 ఆ సమయంలో దాదాపు మీరు కనుక చూసారనుకో 2 కంపెనీస్ నేను మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. ఒకటి వచ్చేసి ఐచర్ మోటార్స్ ఒకటి, తర్వాత వచ్చేసి రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ ఒకటి. బుల్లెట్ వెహికల్స్ని మ్యానుఫ్యాక్చర్, బుల్లెట్ టూ వీలర్స్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. టూ వీలర్ బైక్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తారు వీళ్ళు. ఇది 2001లో గన ఎవరికైతే గన ఈ నాలెడ్జ్ ఉండి, కాన్ఫిడెన్స్ ఉండి ఉంటుందో ఆ టైంలో 2001లో ఎవరికైతే కాన్ఫిడెన్స్ ఉండి, మార్కెట్ మీద నాలెడ్జ్ ఉండి, కొద్దిగా కాన్ఫిడెన్స్ ఉండి ఉంటుందో, వాళ్ళ వ్యూ ఏదైతే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అయి ఉంటుందో వాళ్ళ కోసం మాత్రమే ఈ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉన్నాను. మళ్ళీ తర్వాత మీరు ఈ వీడియో చూసిన తర్వాత అయినా మీరు ఎవరైనా మీ వ్యూని మార్చుకోవాలనుకున్నా కానీ మార్చుకోవడానికి అవకాశం కూడా ఉంటుంది. ఇప్పుడున్నటువంటి నాలెడ్జ్ని మీరు చేంజ్ చేసుకోవాలనుకున్నా కానీ ఈ వీడియో చూసిన తర్వాత మీకు చాలా యూజ్ఫుల్ అవుతుంది. మీరు చూడండి, 2001లో రాయల్ ఎన్ఫీల్డ్ వచ్చేసి బైక్ కాస్ట్ వచ్చేసి టూ వీలర్ బైక్ కాస్ట్ వచ్చేసి 55,000 రూపాయలు ఉండేదంట. 2001లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ కాస్ట్ వచ్చేసి 55,000 రూపాయలు ఉండదంట, షోరూమ్ కాస్ట్. అదే సమయంలో ఐచర్ మోటార్స్ ఏదైతే ఉందో కంపెనీ, ఇది వచ్చేసి వీళ్ళు ఏం చేస్తారంటే ట్రక్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. వీళ్ళు వచ్చేసి హెవీ డ్యూటీ వెహికల్స్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉంటారు. ట్రక్స్ని కానీ, సెమీ ట్రక్స్ కానీ, ఇట్లా ఈ ఈ డొమైన్లో వీళ్ళు బిజినెస్ రన్ చేసేటోళ్ళు ఐచర్ మోటార్స్. మీరు వినింటారు, ఐచర్ ట్రక్స్ వస్తూ ఉంటాయి మన సైడ్, ఎస్పెషల్లీ మన తెలుగు ప్రాంతంలో అయితే జనాలు వీళ్ళు వచ్చేసి ట్రాన్స్పోర్ట్కి యూజ్ చేస్తూ ఉంటారు. ఎస్పెషల్లీ ఈ ఐచర్ మోటార్స్ వీళ్ళు వచ్చేసి ట్రక్స్, లారీస్ను ఇట్లాంటి దాంట్లోని మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉంటారు. ఆ సమయంలో ఎవరికైతే ఐడియా ఉండి, ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉండి, నాలెడ్జ్ ఉండి, ఎవరికైతే లాంగ్ టర్మ్ వ్యూ మీద ఫోకస్ ఉండింటే కన్నా వాళ్ళు ఈ 55,000 రూపాయలు పెట్టి ఒక బైక్ కొనుక్కుంటారు, బుల్లెట్ వెహికల్ టూ వీలర్ కొనుక్కొని ఉంటారు. ఇదే వ్యక్తి కన్నా ఈ 55,000 రూపాయల డబ్బులు తీసుకెళ్ళి ఐచర్ మోటార్స్ షేర్స్ కొనుక్కొని ఉంటే కనుక, సపోజ్ ఐచర్ మోటార్స్ షేర్ వచ్చేసి 2001లో 6 రూపాయలు ఉండేది. ఒక షేర్ వచ్చేసి 6 రూపాయలు ఉండేది 2001 ఆ సమయంలో. ఇదే 55,000 తీసుకెళ్ళి ఐచర్స్ మోటార్స్ షేర్ కనుక కొనుక్కొని ఉంటే కనుక వాళ్ళ పరిస్థితి ఎలాగుంది, వాళ్ళ జీవితం ఎలాగుందన్నది నేను చెప్తాను, మీరు చూడండి. 2024 ఈ టయానికి, ఇప్పుడు వచ్చేసి 2025 జనవరి కాబట్టి, ఈ టయానికి గన మీరు కంపారిజన్ గన చేసుకుంటే గన మీకు ఒక క్లియర్ ఐడియా వస్తుంది. అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అన్నది ఎంత పవర్ఫుల్ అన్నది చెప్పడానికి మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను నేను. మీరు చూడండి, 2025 ఇప్పుడు
జాన్వరిలో 2001 జాన్వరిలో 2001 జాన్వరిలో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ మీరు ఎంతకైతే కొన్నారో అప్పుడు వచ్చేసి కాస్ట్ వచ్చేసి అది వచ్చేసి 55,000 ఉండేదంట. తర్వాత మీరు గాని ఇప్పుడే గన చూసినారనుకో 2025 జాన్వరిలో మీరు గన ఇప్పుడు గన చూసినారనుకో ఆ బైక్ కాస్ట్ వచ్చేసి 2,50,000 నుంచి 3,50,000 లోపల ఉంది. అంటే చూడండి, మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టినటువంటి బైక్ ఏదైతే 55,000 అది డిప్రిషియేషన్కి వెళ్ళిపోయి ఉంటుంది. అది అప్రిషియేషన్ అయ్యే పరిస్థితి ఉండదు. ఎందుకంటే అది లయబిలిటీ కిందకి వెళ్ళిపోతుంది. అది పక్కన పెట్టండి. తర్వాత మీరు 24 ఏళ్ల తర్వాతైనా మీరు అదే బైక్ కొనుక్కోవాలనుకున్నా కానీ మీరు పెట్టాల్సినటువంటి కాస్ట్ వచ్చేసి 2,50,000 నుంచి 3,50,000. అంటే మీరు అప్పుడు పెట్టినటువంటి బైక్ కాస్ట్ వచ్చేసి 55,000, దాన్ని 5 చేసుకుంటే కనుక 2.5 లక్షలు అవుతుంది. అంతే కదా, 5 టైమ్స్ అయింది. దాని కాస్ట్ 5 టైమ్స్ పెరిగింది. కానీ మీరు చేసినటువంటి మిస్టేక్ ఏంటంటే కనుక సపోజ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లో మీరు అక్కడ డబ్బులు ఏదైతే 55,000 పెట్టి మీరు బైక్ కొనుక్కున్నారో, బుల్లెట్ బైక్ కొనుక్కున్నారో రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ ద్వారా, అదే డబ్బులను కనుక తీసుకెళ్ళి మీరు 55,000 డబ్బులు కనుక తీసుకెళ్ళి మీకు పేషెన్స్ ఉండి, మీకు మార్కెట్ మీద కాన్ఫిడెన్స్ ఉండి, మీకు నాలెడ్జ్ ఉండగలిగింటే కనుక ఆ డబ్బులను తీసుకెళ్ళి మీరు ఐచర్ మోటార్స్లో పెట్టి ఉండింటే కనుక ఈరోజు స్వయాన 2025 జాన్వరి చెప్తా ఉన్నాను, మీకు మైండ్ బ్లోయింగ్ రిటర్న్స్ వచ్చేటివి. మీ ఊహకు కూడా అందదు అట్లాంటి అద్భుతమైన రిటర్న్స్ చూసేటోళ్ళం మనం చూస్తే కనుక నాకేమనిపిస్తుందంటే కనుక అప్పుడు పెట్టినటువంటి 55,000 డబ్బులు మీరు కనుక సైడ్ చూస్తే కనుక మీకు అర్థమవుతుంది ఏ స్థాయికి రీచ్ అయిందన్నది మీకు అర్థమవుతుంది. దాదాపు ప్రస్తుతం మార్కెట్ వాల్యూ ప్రకారం ఐచర్ మోటార్స్ ఒక్కొక్క షేర్ వచ్చేసి 5,500 చిల్లర ఉంది. 5,500 చిల్లర ఉంది ఒక్క షేరు. మనం 2001లో కొన్నటువంటి షేర్ వచ్చేసి ₹6 ఉండేది కాస్త ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చేసి 5,500 ఉంది. మొత్తం అన్నీ కలుపుకుంటే కనుక 55,000 ఏదైతే ఇన్వెస్ట్మెంట్ పెట్టామో, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకుని మనకి ఇంట్రెస్ట్ ఉండి, మనకు కాన్ఫిడెన్స్ ఉండి, మార్కెట్ మీద మనకు ఓపిక ఉండగలిగింటే కనుక ఈ 24 ఏళ్ళ జర్నీలో 55,000 కాస్త అప్రాక్సిమేట్గా 14 కోట్లకు రీచ్ అయింది. 14 కోట్లకి నువ్వు ఎన్ని రాయల్ ఎన్ఫీల్డ్ బైకులు కొనాలా, ఎన్ని ఇండ్లు కట్టుకోవచ్చు, ఏంది పరిస్థితి మీరే ఆలోచించుకోండి. అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అన్న దాని మీదనే నా సజెషన్ ఏంటంటే, నా సిన్సియర్ సజెషన్ ఏంటంటే పబ్లిక్కి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ మీదనే ఫోకస్ చేయండి అన్నది నా సజెషన్. ఎస్పెషలీ ఫర్ వర్కింగ్ క్లాస్ పీపుల్కి టైం ఉండదు కాబట్టి మీరు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు చేస్తూ ఉంటారు కాబట్టి, పని చేసుకుంటూ ఉంటారు కాబట్టి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ మీద ఫోకస్ పెట్టినప్పుడు అద్భుతమైన అవకాశాలు ఉంటాయి, అద్భుతాలు జరుగుతాయి అన్నది నేను కూడా స్వయాన నమ్ముతున్నాను. ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇంకా రాబోయే వీడియోలో చాలా ఎగ్జాంపుల్స్ ఇస్తాను నేను లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి. ఎందుకంటే నేను ఇన్వెస్ట్మెంట్ని నమ్ముతాను. ట్రేడింగ్ అన్నది ఏమాత్రం కూడా నా వే ఆఫ్ లైఫ్ కాదు. అట్ ద సేమ్ టైము నేను ఎందుకంటే మార్నింగ్ టు ఈవినింగ్ జాబ్ చేసుకుంటాను కాబట్టి ఇన్వెస్ట్మెంట్ అన్నదే బెస్ట్ ఆపర్చునిటీ టు ఎర్న్ మోర్ దాన్ ది ఇన్ఫ్లేషన్ రేట్ అన్నది నా అభిప్రాయం. మీరు కన్నా చూస్తే కన్నా దాదాపు వారెన్ బఫెట్ అయితేనేమి, బిల్ గేట్స్ అయితేనేమి, మీరు టాప్ బిజినెస్ పీపుల్ అంతా ఇన్వెస్టర్సే ఉంటారు, లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్సే ఉంటారు. కానీ ఎవరు కూడా ట్రేడింగ్ చేయడం కానీ షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టడం కానీ జరగదు అసలు. మనం మాత్రమే ఈ జనాలు ఎవరైతే ఉంటారో అవేర్నెస్ లేని జనాలు, ఈ జనాలు ఎవరైతే పొద్దున్న లేచినప్పటి నుంచి ట్రేడింగ్ అని పరిగెడతా ఉంటారో, వీళ్ళు ఎవరైతే చేస్తారో వీళ్ళందరికీ చాలా మంది దాదాపు 100లో 1-2 మాత్రమే ఎస్కేప్ అవుతారు. మిగతా వాళ్ళందరూ మాత్రం కంప్లీట్గా నాశనం అయిపోతారు. మీరు చూడండి క్లియర్గా జెరోదా CEO అనే నిఖిల్ కామత్ చెప్తా ఉన్నాడు, దాదాపు ఎవరైతే 100 మంది ట్రేడింగ్ ఆడతారో అందులో 90 మంది మాత్రం కంప్లీట్గా నెగిటివ్ని లాస్ని మాత్రమే రిజిస్టర్ చేసుకుంటా ఉన్నారు. 10 మంది మాత్రమే ప్రాఫిట్ని రిజిస్టర్ చేసుకుంటా ఉన్నారు. ఆ 10 మందిలో కూడా ఎవరు కూడా కనీసం ఈవెన్ ఇండెక్స్ కూడా బీట్ చేసేటువంటి పరిస్థితి లేదు. వాళ్ళు అన్నీ కూడా లెస్ దాన్ 5% ప్రాఫిట్లోనే ఉన్నారని చెప్పేసి తను క్లియర్గా రిపోర్ట్ ఇస్తూ ఉన్నా కానీ జనాలు ఇంకా పరిగెత్తా ఉన్నారు ట్రేడింగ్ అని. మనం ఏం చేయలేము వాళ్ళకి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సో ఫార్. హ్యావ్ ఎ నైస్ డే.